పాదగుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో రౌడీ షీటర్స్ గంజాయి కేసులో ముద్దాయిలకు డ్రగ్స్ యూరిన్ టెస్ట్ చేసి కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ చింత తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పాతగుంటూరు, కొత్తపేట మరియు లాలాపేట 3 స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లు గంజాయి సేవించిన వారికి యూరిన్ టెస్ట్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. 120 మందికి పరీక్ష నిర్వహించగా వారిలో 17 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మరలా క్రైమ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, పీడీ యాక్ట్ పెడతామని, 12 నెలల లోపల ఉంటారని, బెయిల్ రాదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు గుంటూరు సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ కి, అదే విధంగా పాత గాంజా కేసు ఉన్న వాళ్ళకి 120 మెంబర్స్ కి ఒక చోట గ్యాదర్ చేసి యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర గాంజా దొరకకపోయినా కూడా వాళ్ళు గాంజా తాగి ఉంటే యూరిన్ టెస్ట్ చేస్తే దాంట్లో పాజిటివ్ రావడం జరుగుతుంది. సో ఎవరికైనా మేము పట్టుకుంటే వాళ్ళు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర గాంజా దొరకకపోతే కూడా ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ వల్ల ఎవరెవరు గాంజా తీసుకువస్తున్నారు, ఎవరెవరు గాంజా కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు అమ్ముతున్నారు అన్నీ కూడా మేము డీటెయిల్గా విచారించడం జరుగుతుంది. ఈరోజు 120 మెంబర్స్కి మేము టెస్ట్ చేస్తే 17 మెంబర్స్కి పాజిటివ్ రావడం జరిగింది. ఈ 17 మెంబర్స్ని మళ్ళీ ఫర్దర్ తీసుకువెళ్ళి విచారించి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వార్ ఫుటింగ్ మీద, డ్రగ్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 400 మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఎవరైతే మళ్ళీ గాంజా కేసెస్లో అక్యూజ్డ్గా నమోదవుతున్నారో వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. 4-5 కేసులు అయినాక వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో ఇప్పటికీ 10 మంది మీద పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు లోపల ఉన్నారు. సో ఈ గంజాయి ఎవరి దగ్గర దొరికినా మొత్తం చైన్ ట్రేస్ చేస్తున్నాము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు అమ్మినాడు, ఎవరు కన్జ్యూమ్ చేశారు, అందరి మీద కేసు నమోదు చేస్తున్నాము. అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్లో వెళ్ళి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాము. సంకల్పం పేరుతో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఈ గాంజాయి వల్ల ఏమేం పరిణామాలు ఉంటాయి, ఎలా జీవనం నాశనం అవుతుంది, ఏమేం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నీ కూడా డీటెయిల్గా వివరించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 230 ప్రోగ్రాంలు స్కూల్స్, కాలేజెస్లో, అదేవిధంగా విలేజెస్లో కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పించడం జరిగింది. సో ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఫర్దర్ కూడా కంటిన్యూ అవుతుంది. సో గంజాయి ఎవరి దగ్గర ఉన్నా, డ్రగ్స్ ఎవరి దగ్గర ఉన్నా కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అందరికీ ఈరోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదే